మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి? మార్కెట్ క్యాపిటల్ని బేస్ చేసుకొని మనం స్టాక్స్ని డివైడ్ చేయవచ్చు. యాజ్ పర్ సెబీ, మార్కెట్ క్యాపిటల్ మినిమం 20,000 crores ఉంటే లార్జ్ క్యాప్ అని, 5,000 నుంచి 20,000 crores మధ్య ఉంటే మిడ్ క్యాప్ అని, 5,000 crore కన్నా తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉంటే స్మాల్ క్యాప్ అని అంటాం. అలాగే మార్కెట్ క్యాప్ మినిమం 25,000 crore ఉంటే వాటిని ఎస్ఎంఈ స్టాక్స్ అని అంటాం. లార్జ్ క్యాప్స్ అనేవి వెల్ ఎస్టాబ్లిష్డ్, లెస్ వాల్టాలిటీతో ఉండి ఫినాన్షియలీ మోర్ స్టేబుల్గా ఉంటాయి. ఇలాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ని బ్లూ చిప్ స్టాక్స్ అని కూడా అంటాం. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ఇవి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని ఇస్తాయి. అందుకే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అంటే తక్కువ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్. వీటిలో స్టెబిలిటీ అండ్ గుడ్ డివిడెండ్స్ కోసం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. నెక్స్ట్, మిడ్ క్యాప్ స్టాక్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యే స్టేజ్లో ఉంటాయి. వీటిలో వాల్టాలిటీ అండ్ రిస్క్ అనేవి మోడరేట్గా ఉంటాయి. ఈ మిడ్ క్యాప్లో గ్రోత్కి రిస్క్కి మధ్య బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఆ మైండ్ సెట్ ఉండే వాళ్ళు దీనిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా స్మాల్ క్యాప్ అనేవి ఎమర్జింగ్ స్టేజ్లో ఉంటాయి. సో వాల్టాలిటీ ఎక్కువ, రిస్క్ కూడా ఎక్కువ అండ్ ప్రైస్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇన్ కేస్ వాళ్ళ రిస్క్ వర్కౌట్ అయితే దాని తగిన రివార్డ్స్ కూడా వాళ్ళకు వస్తాయి.